నేను దుబ్బాకలో ఉంటా. ఈ కేసీఆర్ చేసిండు అంటే ఏం చేసిండు కొత్తగా పని? ఏం చేసిండు ఆయన? పెన్షన్ ఇదివరకు లేదా? లేనిది తెచ్చిస్తుండ ఆయన. ఇదివరకు బియ్యం ఇవ్వలేదా? రామారావు ప్రభుత్వంలో 2 రూపాయల కిలో చొప్పునిచ్చిండు. ఈయన రూపాయి కిలో చొప్పున అన్నాడు, ఇస్తుండు. నేను ఇస్తున్నా అంటే ఈయన ఇంట్లోకి ఇస్తుండా? ఏ ప్రభుత్వం అయినా చేసేదే కదా, ఈయన కూడా చేసేది. సీఎం అంటే ఒక తండ్రి లాంటి వాడు. చింతమడకను నా గ్రామం నేను పైకి తెస్తా అన్నాడు. మరి ప్రతి గ్రామాన్ని అట్లా తీసుకురాలేదు. మనకు ఒక తల్లిదండ్రులకు ఇద్దరు పుట్టిరంటే సరి సమానంగా చూడాలి. ఎవరమైనా ఒక అమ్మ కానీ ఒక అక్క కానీ ఎవరు కానీ ఆలోచించి ఓటేయండి. సారబంద్ అన్నాడు, బీరు బంద్ అన్నాడు, బారండి బంద్ అన్నాడు. రామన్న ఖుషిగా బతుకన్నాడే. సల్లల గూడుంబ బట్టీలు పెట్టి గూడుంబ తాగుతుంటే కేసీఆర్ సప్పుడు దేక ఉన్నాడే. తాగన్నాడు, తాగవద్దన్నాడు, బంద్ అన్నాడు, బగ్గదాగన్నాడు. ఇదేమి సర్కారు రా మాయన్న మాయా మరాఠీల సర్కారే కేసీఆర్. తాగినందుకు అప్పుడు ఖాళీగా తాగకుంటే ఇప్పుడు తంతమంటున్నారు. 100 రూపాయల కోట 150 రూపాయలు చేసినావు. ఈ తాగుబోతు అలవాటు ఉన్నాడు ఏం చేస్తుండు? పోతుండు, తీసుకొని పోతుండు, తాగుతుండు. కథం ఇంట్లో పోగానే పెళ్ళకు ఇత్తులుండయి, ఏముండయి. వీడు చేసినవి వీడు తాగేవారు కానీ ఇంట్లో వెళ్ళి ఏం మేలు చేస్తున్నావు? నేను చీరలు వంచుతున్నా బతుకమ్మ పండుగని పెట్టినావు. నెలకు 3 నెలలకు ఒకసారి చీర వాళ్ళు. ఏ పార్టీ విదేశం కాదు నేను మాట్లాడేది. ఎవరైనా చేసే పని చేయాలి. నేను చేస్తున్నాను గొప్పలు చెప్పుకుంటే ఎక్కడ? అప్పుడు మున్సిపాలిటీ నల్లాలు లేవా? ఈ రోజే ఉన్నాయా? ఆ రోజు అవి తీసేసి ఇప్పుడు మిషన్ బయట వేసినావు. కొత్తగా ఏం వేసినావు? నువ్వు కొత్త సృష్టించింది ఏమున్నది? డబుల్ బెడ్రూమ్ పెట్టినావు. అది ఎవరికి కొత్తయో ఎవరికి పోతాయో తెలియదు. అప్పుడు వాళ్ళు లోన్ ఇచ్చిరు, మీరు ఇస్తున్నారు. తేడా ఏం లేదు. నువ్వు సీఎం సీటే ఎక్కనన్నావు. పింఛన్లు ఇవ్వాలని నేను 2000 ఇస్తున్నానంటే ఆ రోజు కాలంలో 150 రూపాయలు పింఛన్ ఇచ్చిర్రు. 50 రూపాయల కైకిలు ఉంటే 150 రూపాయల పింఛన్ ఇచ్చారు. ఈ రోజు రేట్లు పెరిగినాయి కాబట్టి మీరు రేట్లు పెంచి ఇచ్చిరే తప్ప మీ ఇంట్లోకెళ్ళి ఇచ్చింది ఏమీ లేదయ్యా సీఎం గారు. సారు కేసీఆర్ కూరగాయలు పసలనే కాయాలి బిడ్డు అన్న విధంగా ఈయన చెప్తుండు. గొర్రెల మందలను ప్రజల్ని చేసిండు. ప్రజలందరం గొర్రెల మంద అయినాం. కొంచెం మనం కూడా జ్ఞానం పెట్టుకొని ఆలోచించాలి. ఈ ఒక్క సీట్తో ఏమొచ్చింది అనుకోవద్దు. తెలంగాణ అనేది వాళ్ళ బిడ్డకు పదవి ఉన్నది, వాళ్ళ అల్లునికి పదవి ఉన్నది, ఆయనకు పదవి ఉన్నది, వాళ్ళ కుటుంబానికి మొత్తానికి ఉన్నది. మరి ఏ సీఎం కూడా ఆ విధంగా ఏలలే. ఆయన అందరూ ఏలుతురు కాబట్టి ఆయన ఏమన్నాడు? నా ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటా అన్నాడు. ఇందిరమ్మ నాడు అని లేదు, పోనీ సోనియమ్మ అని లేదు, పోనీ చంద్రబాబు నాయుడు అని లేడు, ఎన్టీ రామారావు అని లేరు, ఎవరు కూడా అనలేరు. ప్రజలు అనేది ఒక తండ్రి భావనలో ఉండి ఆలోచించాలి. మస్తు కథలు చెప్తావు నువ్వు, కానీ ఈ విషయాన్ని నువ్వు మాత్రం చేసింది పొరపాటే కేసీఆర్. నా ఊరు నేను మేలు చేసుకుంటాను మాత్రం పొరపాటు. నీ ఊరు ఒక్కటేస్తే సీఎం కాలే, నువ్వు ప్రజలంతా వేస్తేనే సీఎం అయినవు. పోరలం ఇవనాదులం పసికూనలం బాంచన్ ఆసుపత్రి వెనక గోడల్లో పాడు పడ్డాలోతు బొందల్లో అవ్వబడివి మేమెరగాము. అయ్య సంక మాకు తెలియదు, కన్న చిన్న పిలుపులెరగాము. ఎంగిలాకుల ఏటరో కుక్కలతోటి పోటీ అయి బతుకులూటి అయి వీధి ఎక్కిరించే బాంచన్. ఆ విధంగా మా బతుకులు అనేది బాగుపరచండి చాలు.